నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. మరి ఈ ఎన్నికల్లో ఫలితాల తర్వాత ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మేమే పైచేయి సాధించాం, అసలు ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాల నేపథ్యంలోనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా మాకే బ్రహ్మరథం పట్టారు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావు కూడా అదే చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు అధికార పార్టీకి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలిసిందే. మేమే పైచేయి సాధించాము అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు చెప్తున్నారు. మరి ఇందులో ఎవరు పైచేయి సాధించారు అనేది మనం చర్చించాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో దాదాపు 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 7,527 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక 808 వచ్చేసి కాంగ్రెస్ రెబల్స్. సో మొత్తానికి కాంగ్రెస్కి వచ్చింది 8,335. అంటే దాదాపు 66% కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తారు, బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు పోటీ చేశారు. ఆ ఇద్దరు కలిసి పోటీ చేస్తే కూడా 33% ఓట్లు కూడా రాలేదు, 33% మాత్రమే వచ్చాయని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో ఇందులో ఎవరు పైచేయి సాధించారనేది తెలుస్తుంది కదా అనేది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 3,511 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీజేపీకి 710 వచ్చాయి. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి ఒక కీలక కామెంట్ చేశారు. రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ బీజేపీ అనేది 2 కూటమిగా ఏర్పడడానికి ఈరోజు జరిగిన ఎన్నికలు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినో ఇదే నిదర్శనం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? దాంతోపాటు ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు రేపు 2028లో కూడా ఈ ఎన్నికలు ఇలాంటివే పునరావృతం అవుతాయి. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేనే సీఎం అవుతాననే విధంగా కూడా ఆయన చెప్పారు. మరి నిజంగా పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ పైన 2 ఏళ్ల ప్రజాపాలనలో వ్యతిరేకత ఉందా, లేక ప్రజల్లో పాజిటివ్ ఉందా అనే అంశానికి సంబంధించే మనం చర్చిద్దాం. దాంతోపాటు ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. ఏంటి అంటే, మీ అధికారం అండతో ఇప్పుడు గెలిచిన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చెందిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళను మీరు భయపెట్టి లొంగ తీసుకోవాలని చూస్తే మాత్రము 3 ఏళ్ళలో మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ మేము వస్తాం, మీకు వడ్డీతో పాటు చెల్లిస్తామనే విధంగా కూడా ఈరోజు హెచ్చరిస్తున్నారు. మరి నిజంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? దాంతోపాటు ఈ కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీష్ రావుతో పాటు సీనియర్ నాయకులంతా కూడా సమావేశం అయ్యారు. ఈ కృష్ణా జలాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేసే విధంగా కూడా ఈరోజు కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించారు. నిజంగా కేసీఆర్కు ఈ కృష్ణా జలాల్లో ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఏంటి అనేది నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడదాం, లేదంటే చర్చిద్దామన్నా కూడా చర్చిద్దాం. ఎవరి హాయంలో నష్టం జరిగింది అనేది కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు కేసీఆర్కు. మరి దీనిపైన కూడా మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం యాదవ్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వెళ్దాం. నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి ఎవరు పైచేయి సాధించారు ఇక్కడ? ఒకవైపు మీరేమో మేమే పైచేయి సాధించాము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం కదా, 3 విడతల ఎన్నికల్లో చూస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు మేము గెలిచామని మీరు చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈరోజు చూడండి, మేము 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రజలు మా వైపు ఎంత నమ్మకంతో ఉన్నారో చూడు, ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి 66% ఓట్లు మాకు వచ్చాయనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మొట్టమొదటిగా 6 టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. నమస్తే. పంచాయతీ ఎన్నికలలో గుర్తు లేకుండా జరిగే ఎన్నికలలో సహజంగా అధికార పార్టీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో సుమారుగా 80 నుంచి 90% మేము సీట్లు సాధిస్తాము, అసలు బీఆర్ఎస్కి సీట్లే రావు అని మాట్లాడినటువంటి పరిస్థితుల నుంచి జరిగినటువంటి ఎన్నికలలో మనం చూసినాం.
45% పైచిలుకు సీట్లను బీఆర్ఎస్ పార్టీ సాధించుకుంది. అదేవిధంగా 55 నుంచి 60% సుమారుగా అధికార కాంగ్రెస్ పార్టీ 55% సాధించినటువంటి పరిస్థితి. చెప్పాడు ముఖ్యమంత్రి గారు నిన్న. రాష్ట్రంలో అనేక చోట్ల బీజేపీ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకున్నారు ఊర్లలో. అంటే అది గుర్తు లేదు కాబట్టి మనకు ఐడియా లేదు. వాళ్ళ ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుందని మాట్లాడుతున్నారు. అది చాలా పొరపాటు. ఇప్పుడు చాలా చోట్ల బీఆర్ఎస్ సింపథైజర్స్, సిపిఎం సింపథైజర్స్ పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఒక చోట మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా గ్రామాలలో వ్యక్తిని బట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా జరిగితే కొన్ని దగ్గర కరెక్టే మీరు అన్నది. కరెక్టే మీరు అన్నట్లు పార్టీలకు అతీతంగా అక్కడ వ్యక్తిని బట్టి కూడా ఉంటాయి. వ్యక్తిని బట్టి కూడా జరిగినటువంటి పరిస్థితులలో ప్రజాపాలన గొప్పగా పరిపాలన చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల మనకి 100, 50, 10 ఓట్లతో కూడా గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఎన్నికల సంఖ్యను మనం గెలిచిన నెంబర్ను పక్కన పెడితే ఎక్కడైనా కూడా అధికార పార్టీతో తగ్గకుండా చాలా చోట్ల గొడవలు లేకపోతే బెదిరింపు రాజకీయాలు సహజంగానే అధికార పార్టీకి పోలీసులు కాస్త అండగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక 45% బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి ఈ పరిస్థితిని ఖచ్చితంగా అధికార పార్టీకి బాగా ఎదురొడ్డి పోరాడిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే మా పార్టీ నాయకులైనటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ సందర్భాన్ని కాంగ్రెస్ అభ్యర్థులను నిలువరించినాము. అసలు రేపటి ప్రత్యామ్నాయం మేమే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఊహించిన నెంబర్ ఏదైతే ఉందో అధికార పార్టీ సాధించలేదు. కాబట్టి జరగాల్సిన స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ లింగమాధవ్ గారు ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది ఈసారి అంటే అనుకున్న దానికన్నా ప్రజాపాలనకు నిదర్శనమే ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం కొన్ని కామెంట్ చేశారండి. ఏంటంటే మీరన్నా ముఖ్యమంత్రి అన్న హెలికాప్టర్ వేసుకొని సర్పంచ్ ఎలక్షన్లకు ప్రచారం చేయడానికి వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ ఇంకా బయటికే రాలే, ఇంటి నుంచి బయటికే రాలేదు. రాకున్నా కూడా ఈరోజు ఈ స్థాయిలో ఫలితాలు వచ్చినాయి. ఇక కేసీఆర్ బయటికి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి 2 సంవత్సరాల పాలనకు ఇవాళ ప్రజలే తీర్పిచ్చారు. దాదాపు 60% పైగా, అంటే 66% పైగా ఇవాళ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అంటేనే ఇవాళ ప్రజలు ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారనే దానికి నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనమే సర్పంచ్ ఎలక్షన్స్. ఇక మీరు అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదైనా మాట్లాడతారు. కేసీఆర్ ఆల్రెడీ 10 ఏళ్ల తెలంగాణ పరిపాలించి ప్రజలు ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే ఇవాళ ప్రజలే ఇవాళ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ అవసరం లేదు, ఆయన ఫామ్ హౌస్ లో ఉండమని. ఇవాళ కేసీఆర్ బయటకు వచ్చినా చేసేది ఏం లేదు, కేటీఆర్ లోపలికి పోయినా బయట ఉన్న వాళ్ళు చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళు ఏం చేసిరో. 10 ఏళ్ల పాలన అంతా కూడా అవినీతి, అక్రమాలు, దోచుకొని దాచుకోవడాలు, ఆ వాటాల పంచాయితీ జరుగుతుంది కదా. ఇవాళ స్వయంగా కవిత గారే చెప్తున్నారు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. ఇవాళ కూడా నీవు సర్పంచ్ ఎలక్షన్ లో ఇద్దరు కలిసి ఇవాళ పోటీ చేస్తా కూడా 33% ఇవాళ సీట్లు గెలవలేరు. ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి?
ఏదో అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏది పడుతుంది మాట్లాడుతుండు. మీ అందరికీ తెలుసు ఇవాళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ గెలవలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ఎంపీ ఎలక్షన్, ఆ మొన్న గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇవాళ అదే విధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో చూసిరు మీరు, ఇవాళ అదే విధంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్ చూసిరు. ఎక్కడ కూడా ఇవాళ కేటీఆర్ కు ముఖం లేక మళ్ళీ ఏదో దాటవేసే ధోరణి కోసం ఇష్యూను డైవర్ట్ చేసి ఇదే కేటీఆర్ ఏమన్నాడు మన జూబ్లీస్ ఎలక్షన్ లో మనందరూ మాకు ఇచ్చారు స్పష్టంగా ఓట్లు జూబ్లీస్ లో మా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి వేయడం జరిగింది. ఇవాళ వీళ్ళకి ఎక్కడ ముఖం ఉందండి? ఇవాళ కేటీఆర్ అట్లా ఏదో ఆయన పొగుడుకోవడం తప్ప మాకు నష్టమే లేదు. ఇప్పటికైనా మీరు మారండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ప్రజలేం కోరుకుంటారు దానికి అనుగుణంగా మాట్లాడండి. ఏనాడైనా సమస్యల గురించి కేటీఆర్ ఒక్కసారైనా మాట్లాడిందా అండి? చెప్పండి, ఏ సమస్య గురించి? సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలే ఇవాళ మీరు లింగవేద గారు ఇక్కడ ఒక నిమిషం నా ఆడియో పడుతుంది. ఒకటి లింగవేద గారు, ఇప్పుడు మీరు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలామందిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించినా, అది చేసినా, అధికారం అడ్డం పెట్టుకుని ఏం చేసినా కూడా వాళ్ళు అటు నుండి నిలిచి ఈరోజు గెలిచారని చెప్తున్నారు. దాంతోపాటు కొద్దిసేపటికి మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో 2 ఏళ్ళలో మేము వస్తాము, మళ్ళీ మీకు తిరిగి వడ్డీతో సహా ఇస్తామంటారు. ఏంటి ఆ పరిస్థితి ఉందా? నిజంగా ఎందుకు భయపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? ఏంటంటే ఇవాళ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతబద్ధంగా ఇవాళ జరిగినాయి. ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా మంచిగా ఇవాళ ప్రశాంతంగా వాతావరణం ఎలక్షన్ జరిగినాయి. ఇవాళ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అంటే 60% పైగా ఇవాళ స్థానాలు సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక ఎమోషన్ అంటే కేటీఆర్ మొదటి నుంచి అండి అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. ఆయన మాటలు ఎవరైనా పట్టించుకుంటారా అండి? నేను అదే చెప్తున్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడి కేసీఆర్ రమ్మనండి, అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టానండి. వీళ్ళు మాట్లాడితే ఏదో పేపర్ పుల్లు లెక్క ఇంట్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి? ఎవరు బెదిరిస్తురండి? మరి 10 ఏళ్ల అధికారంలో మీరే ఉన్నారు, అన్నాడు మీరు ఏం చేసిరో తెలియదా? ఇవాళ అంత నిజంగా మీ లెక్క మేము చేస్తే ఇవాళ కేటీఆర్ ఇంత బీఆర్ఎస్ నాయకులు ఇంత ఇట్లా ఇన్ని సీట్లు మీరు 33% కూడా గెలవపోయేది కదా జరుగుంటే. ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా, అందుకే మా 7th గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలనేది కదా. ప్రతిపక్ష నాయకులు మాట్లాడిచ్చిరా, జైల్లో పెట్టిరు కదా, చివరకు ధర్నా చౌకనెత్తేసిరు కండి. లింగరాజు ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేశారండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి అంటే కూటమిగా ఏర్పడ్డారు. సో నిజంగా ఆ పరిస్థితి ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఆ మాట అనాల్సి వచ్చింది? ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినట్టు కనపడ్డది మీకు? తీయండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్తగా కాదండి, మన అందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. అదే చెప్తున్నా, మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కారణం బీఆర్ఎస్ నాయకులే కదా. కవిత గారికి కవిత గారికే చెప్పారు కదా 8 సీట్లు బీజేపీ 7 చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ ఎట్లా రాదండి? ఎక్కడ పోయి 10 ఏళ్ళు మరి తెలంగాణ పరిపాలించి ఏం చెప్పారు? తెలంగాణ అంటే నేనే అన్నాడు కదా కేసీఆర్. మరి ఎక్కడ పోయింది? ఒక్క సీట్ ఎందుకు గెలవలేదు? 7 చోట్ల డిపాజిట్ ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే కవిత బెయిల్ కోసం హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ పోయి ఎవరిని కలిసిరు, ఏం చేసిరో తెలియదా? తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? కవిత గారే స్వయంగా చెప్తున్నారు, ముందు సమాధానం చెప్పండి. ఇవాళ కవిత మీ 10 ఏళ్ల పాలనంతా అవినీతి అక్రమాలు, ఇవాళ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి కదా. 1000 కోట్లు దోచుకొని దాచుకున్నారు. ఇవాళ మేము చెప్పడం కాదు, కవిత గారు కూడా చెప్తున్నారు. అంటే దయచేసి ఇవాళ కేటీఆర్ కు ఒకటే అండి, అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఇష్యూలు డైవర్ట్ చేయడం, తప్పులని కప్పిపుచ్చుకోవడం కేటీఆర్ చేస్తున్నారు. అసమర్థతని బయటపడకుండా ఉండడం కోసమే ఇవాళ కేటీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్ వీళ్ళు గెలిచిరు, వాళ్ళు గెలిచిరు, బెదిరించిరు. ఎవరు బెదిరించిరండి? నిజంగా అవి ఆ పరిస్థితే ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఇన్ని సీట్లు కూడా గెలిచేటోళ్ళ? మరి 10 ఏళ్లలో మీరు చేసిరు ఎట్లా? మీరు చేసినట్టు అందరు చేస్తే ఎట్లండి? ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఎవరైనా మంత్రులని ముఖ్యమంత్రులు నేరుగా కలుసుకోవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు. మీ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్నాడు, కలిసిరా? చివరకు గద్దర్ లాంటి ఉద్యమకారుని కనీసం ఎంట్రీ కానీ ప్రగతి భవన్లకు మాట్లాడితే ఎట్లండి మీ పాలన గురించి? ఇది తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఏ ఎలక్షన్ జరిగినా తెలంగాణలో
రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ సబ్బండ వర్గాలు ఉన్నారు. కేసీఆర్ తలకిందులు తపస్సు చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. ఒకటి కోటేశ్వర గారు, ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తే ఏమనిపించి అంటే నిజంగా ఈరోజు ఆయన చెప్తున్నట్లు ఈ 2 ఏళ్ల పాలనలో నిజంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారనుకోవచ్చా? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు, మీరు చూస్తున్నారు. నిన్నటి నుంచి కేటీఆర్ ఊరలో తిరుగుతూ ఉన్నారు. అసలు ఎంత ఇబ్బందులు పెట్టినా చూడండి, ఈరోజు వాళ్ళను అంటే భయపడకుండా ఈరోజు మీరు గెలిచారు. ఈ ఊపి ఇలానే ఉండాలి. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇందులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి అంటున్నారు. ఇందులో ఎవరిది పై చేయి సాధించారు? బీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధించిందా, కాంగ్రెస్ పార్టీ సాధించిందా? పై చేయి సాధించింది లేకపోతే అనేటువంటి దాన్ని పక్కన పెడితే బీఆర్ఎస్ కి అనూహ్యమైనటువంటి బలం బహుశా బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ స్థాయిలో తమ మద్దతుదారులు గెలుస్తారని ఊహించుండరు. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి తగిలినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. అందువల్ల చావో రేవో అన్నట్టుగా ఆ పార్టీ ప్రయత్నించిందనేది ఒక వాస్తవం. దానికి తగినట్టుగానే దాని ఫలితాలు కూడా 33% లేదా 35% శాతాల గురించి అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అది వేరే అంశం. అందుకని ఆ మాత్రం రావడం అనేటువంటిది అదేమి చిన్న విషయం కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా గుర్తించాల్సినటువంటి స్థితిలో బీఆర్ఎస్ బలం ఉన్నదనేటువంటి మాత్రం నా అభిప్రాయం. ఒకటి కోటేశ్వరరావు, ఇక్కడ ఒక పాయింట్ సార్, మళ్ళీ మీరు మీ కంటిన్యూషన్ మాట్లాడదాము. మీరు అన్నట్లు అనూహ్యంగా ఊహించని రిజల్ట్ వచ్చినట్టున్నారు కదా కేటీఆర్. నేను ఇంతకుముందు అన్నట్లు కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటారంటే ఈ ఎన్నికల్లో మేము ఎక్కడ కూడా తిరగలేదు, అక్కడ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు. ఇదే కేసీఆర్ గడప దాటింటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది అని అన్నారు. నిజంగా పరిస్థితి ఉందా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం కదా. కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం అంటాను నేను, అవి గొప్పలు చెప్పుకోవడం అంటాను నేను. ఎవరు తిరగొద్దన్నారు? కేసీఆర్ని ఎవరు తిరగొద్దన్నారు? ఎవరన్నా అభ్యంతరం పెట్టారా? ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఎందుకంటే మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి అసలు బీజేపీ వాళ్ళు మేమే ఇంకా బీఆర్ఎస్ లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితుల్లో మరి పార్టీని రక్షించుకోవడానికి ఏదో ఒక రూపంలో మరి కేసీఆర్ రంగంలోకి రావాలి కదా. రాకుండా ఇప్పుడు ఈ చూసిన తర్వాత ఇంకా మా కేసీఆర్ లేస్తే మనిషి కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో నేను చెప్తుంది ఏంటంటే అసలైనటువంటి పరీక్ష కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఎందుకంటే అవి పార్టీ గుర్తు మీద జరుగుతాయి. అవును. ఇప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్స్ పోటీ చేసినటువంటి చోట్ల ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు రెబల్స్ పోటీ చేస్తే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ సహజంగానే వస్తుంది కదా. ఇప్పుడు అటువంటి వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు 800 గ్రామాల్లో గెలిచినటువంటి వాళ్ళే రెబల్స్ గెలిచారు. అవును, కాంగ్రెస్ రెబల్స్. అలాగా అది కాకుండా ఇంకా పోటీ చేసి కాంగ్రెస్ పోగొట్టుకున్నటువంటి గ్రామాలు కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా. అందుకని అవన్నీ కూడా రేపు పార్టీ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికల్లో అటువంటి అవకాశం ఉండదు. ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. అది తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు కూడా. అందుకని అసలైనటువంటి టెస్ట్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రేపు అక్కడ మాత్రం అంటే మీ కాదు. ఒకటి కోటేశ్వర గారు, మీరు చెప్తున్న ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పైన ప్రజల్లో కాస్త వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, సో ప్రజలు తీర్పిస్తారని చెప్తున్న నేపథ్యంలో ఈ రిజల్ట్ దీనికి ఇదే నిదర్శనం అనుకోవచ్చా? ఈరోజు అనుకున్న స్థాయిలో రాలేదు, బీఆర్ఎస్ పుంజుకున్నాడు అనడానికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎజెండా మీద లేకపోతే ప్రభుత్వ ఎజెండా మీద కాదు కదండి జరిగేది. ప్యూర్ ఇప్పుడు ఇంతకు ముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు అనేక గ్రామాల్లో బీజేపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు కూడా బలపరిచినటువంటి ఉదంతాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ని ఓడించడానికి అనేక చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు, ఖమ్మం జిల్లా లాంటి కొన్ని చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు కలిసి పోటీ చేశారు అక్కడ. అందుకని అక్కడేమి గుర్తులు లేవు కనుక స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, పట్టుదలలు ఇవన్నీ కూడా గ్రామాల్లో అట్లా పనిచేస్తాయి. అదే విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా
కలిసి పోటీ చేసినటువంటి ఉదంతాలు కూడా కొన్ని ఉన్నాయి అలా చూసుకుంటే. అందుకని వాళ్ళు అంత కుమ్మక్కయ్యారని అనుకోవటానికి లేదు. కానీ నేను అందుకనే చెప్తున్నా అవన్నీ సహజంగా గ్రామాల్లో ఉంటాయి. రెండోది బెదిరింపు అనేటువంటిది అదొక ప్రచారం మాత్రమే, అదొక మైండ్ గేమ్. ఎందుకు అంటే బెదిరింపు అంటే ఎట్లా ఉంటదంటే పక్కనే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రత్యర్థి బలమైనటువంటి బీఆర్ఎస్ తో పోలిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ బలమైనటువంటిది అయినప్పటికీ అధికార అండ లేకపోతే కండ బలం వీటితోటి నామినేషన్లు కూడా వేయనివ్వనటువంటి స్థితిని మనం అక్కడ చూసాం. బెదిరింపు అంటే అది బెదిరింపు. మనం ఇక్కడ అటువంటిది వాళ్ళ నామినేషన్ వేయనివ్వలేదు ఇన్ని గ్రామాల్లో అని చెప్పేసి ఎక్కడ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. ఈ విషయం కూడా అన్నారు కొన్ని గ్రామాల్లో తోపులాటలు లేకపోతే ఘర్షణలు ఇవన్నీ లేవని నేను అంటలే, ఉంటాయి. మొత్తం మీద చూసినప్పుడు అధికార పార్టీ బెదిరింపులు అనేటువంటిది ఇదొక ఇష్యూ కాదు అనేది నా అభిప్రాయం. కరెక్ట్. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. మేము గతంలో అధికారంలో ఉన్న వాళ్ళని చూసాం, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాక మేము ఎంత స్వేచ్ఛగా ఈ ఎన్నికలు నిర్వహించామో ఆ స్వేచ్ఛ నిర్వహించాం కాబట్టి వీళ్ళకి పర్సెంటేజ్ వచ్చింది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి. స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. స్వేచ్ఛగా నిర్వహించామనేటువంటిది ఏదో మెహర్బానీ కోసం కాదు కదా. స్వేచ్ఛగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు, మంచిదే అది. అదే రైట్. ఒకటి శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు బచ్చు శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, పదే ప్రతిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా 2028లో మళ్ళీ నేనే సీఎం అవుతాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పదే చెప్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్. దీన్ని ఏ రకంగా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ? అంటే ముఖ్యమంత్రి గారు తన అస్తమానం ఏంటంటే నా పాలన కరెక్ట్ ఉంది, నేను కరెక్ట్ ఉన్నా, నా పైన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విశ్వాసంతో ఉంది అని ప్రజలలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అది. అంటే ఒక లీడర్ గా ఏ లీడర్ అయినా కూడా కంపల్సరీ నేను 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా, 30 ఏళ్ళు ఉంటా, అంటే ఎన్నేళ్ళు ఉంటాడు అనేటువంటిది పాలన, ప్రజలు, అవన్నీ ప్రజా సమస్యలు, వాళ్ళ పాలన తీర్పు, ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారపడి ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించేటటువంటి ప్రయత్నము, నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా, నేనే ముఖ్యమంత్రిని, నేనే సిఎల్పి నాయకుడిని, సంపూర్ణ విశ్వాసం నా పైన ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారి విశ్వాసంగా మనం భావించాలే తప్ప అదే ప్రామాణికంగా ఇప్పుడు అందులోనే అనుకుంటారు. ముఖ్యమంత్రి ఈ మాట అన్నప్పుడు లాస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు, ఆయన ఎవరు 10 ఏళ్ళు ఉండడానికి అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎవరు 10 ఏళ్ళు ఉండాలా, ఎవరు ఎన్ని ఏళ్ళు ఉండాలా అనేది అని ఆ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు గొంతు విప్పింది. అట్లనే కొంతమంది విప్పలేని వాళ్ళు ఉంటారు, అంటే ఆల్రెడీ మంత్రి పదవులలో ఉన్నోళ్ళు, ఆయన మేమే ఈయనెవరు ఉండడానికి మేము లేమా అట్లా ఉంటది. కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అన్నమాట, అందరి మధ్యలో ప్రజలలో విశ్వాసాన్ని కలిగించి పాలన పట్ల విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలో మేము చెప్పినాం 10 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాలు కూడా మేము పరిపాలన చేస్తాం, ఖచ్చితంగా మేము ఉంటాం అని చెప్పి మొదటి 5 ఏళ్ళు ఉన్నప్పుడు తిరిగి ఎన్నుకోవాలి, ఈ ప్రగతి కొనసాగాలి అంటే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మేము 20 years ఉంటామని చెప్పినాం. మరి 10 ఏళ్లకే ప్రజలు మమ్మల్ని కాదని కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ ని పక్కన పెట్టారు కదా. కాదండి, ఈ ఎన్నికల్లో చూస్తే పాజిటివ్ ఉందా? మీ వైపే ప్రజలకు ఇట్లా వస్తున్నారు అనుకోవచ్చా? మీ వైపే ఏమంటారు? మొన్న ఈ ఎన్నికలు జరిగితే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తే ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీ వస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు చూసిన తర్వాత జరిగిన పరిణామాలు, మొన్న ఈ జూబ్లీస్ ఎన్నికలు, ఈ ఎఫెక్ట్ అంతా ఏం పడలేదంటారా మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు అడుగులేస్తున్నారంటారా కాన్ఫిడెన్స్ గా? రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయంటారా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు లాస్ట్ టైం మమ్మల్ని పదే కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతుంటారు, మీరు 8 స్థానాలలో 5 స్థానాలలో డిపాజిట్లు రాలే, 8 స్థానాలు బీజేపీ గెలవడానికి మీరే కారణం. మరి మీరు గెలిచిండ్రు కదా 8 స్థానాలలో, మీరు గెలవడానికి ఎవరు కారణం? ఇప్పుడు మీరు కూడా గెలిచిండ్రు సమానంగా. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందో కాంగ్రెస్ కూడా అన్నే ఎంపీ స్థానాలు గెలిచింది. ఇప్పుడు మీరు ఓడిపోతేనేమో బీజేపీ గెలిస్తేనేమో బీఆర్ఎస్ కారణం, మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు కారణం? కాదు, ఒకటి శ్రీనివాస్ గారు ఒక పాయింట్, నేను ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సరే మీరు అన్నట్లు 10 ఏళ్ళు, నేను ఒక విషయం, మీరు అన్నట్లు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, మనం చూసాం. తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ మనం చూసాం, మొన్న జూబ్లీస్ ఎన్నికలు చూసాం. రేవంత్ రెడ్డిని ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. దానికి తోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్కు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా, పాజిటివ్గా ఉంది కదా, కాస్త ఊపైతే వచ్చింది కదా. రేవంత్ రెడ్డి కూడా ఒక పట్టు సాధించాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గుర్రం పరిగెడుతూనే ఉండాలి. ఆగిపోతే కథం పక్కకు నెట్టేస్తారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. సో పరిగెత్తే గుర్రం కావాలి అధిష్టానానికి, పరిగెత్తే వ్యక్తులు కావాలి, గెలిచే వ్యక్తులు కావాలి పార్టీలకు. అది సహజమే కదా. అందులో ఏముంది? ఇప్పుడు ఆయన నేను నా పాలన కరెక్ట్, నేను స్ట్రాంగ్, నేను ప్రజలలో ఉన్నాన్ని చూపించుకోవడానికి కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని జూబ్లీహిల్స్ లో ప్రచారానికి తానే కదిలిండు. చివరి నిమిషంలో మనం చూసినాం. చివరి నిమిషంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏమేమైతే రెక్టిఫికేషన్ చేసుకోవాలనో గెలవడానికి అన్ని రెక్టిఫికేషన్ చేసుకొని ఏదో తక్కువ మెజారిటీతో బయటపడతా అనుకున్నారు ఆయన, కానీ మంచి మెజారిటీ వచ్చింది. అట్లనే ఇప్పుడు ఈ జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళు ఏం మాట్లాడిండ్రు? అసలు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ రాదు. నేను పదే చెప్తుంటా. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ అప్పటి అధికార వైఎస్ఆర్సీపీతోని అంటే పోటీ పడలేక, అట్లాంటి రాజీ కూడా పడలేక పూర్తి స్థాయిగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పాల్గొనలేదు. అట్లా అని చెప్పి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా అనూహ్యమైనటువంటి మెజార్టీతో వచ్చింది. అట్లనే ఒక్క ఎంపీ ఎలక్షన్ ఎన్నికలలో జరిగినటువంటి సంఘటనను ప్రామాణికంగా తీసుకొని ఇంత 25 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు దగ్గర 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి ఇంత గొప్ప పరిపాలనను అందించి, అంటే సరే ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవడానికి నిన్న జరిగిన ఎన్నికలు అనేది తీసుకెళ్తున్నారు కదా ముఖ్యమంత్రి. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో ట్రయాంగిల్ ఫైట్ ఉండకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అట్లనే మాట్లాడారు కదా వాళ్ళు. ఇది ఎన్నికలప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా వాళ్ళు గుర్తు రాబోతుంది కాబట్టి వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మైండ్ గేమ్ అంతే అది. బీజేపీ ఎట్టి పరిస్థితిలో కూడా సిద్ధాంతపరంగా మేము ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినటువంటి అనుభవాలు బీఆర్ఎస్ కు ఉందేమో కానీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో కలిసి బీజేపీతో కలిసి శ్రీనివాస్ గారు ఎప్పుడు శ్రీనివాస్ గారు స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు ఇద్దరు ఒకటే, ఎవరికి వేసినా కూడా ఒకరికే వేసినట్టు. కాబట్టి మీరు వాళ్ళకి వేయద్దు మాకు వేయాలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని నేను భావిస్తాను. కాగా రాజకీయాల్లో ఎవరెవరితో పొత్తు అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. మేము ఎట్లా బీజేపీతో పొత్తు పెట్టుకోలేము, లేదంటే కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేము అని చెప్పలేము. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాల్లో ఏదైనా జరగవచ్చు. రాజేష్ గారు నేను ఏం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్న ముఖ్యమంత్రి గారు ఇట్లా అంటుండ్రు అంటే గత అనుభవాలు, వర్తమానంలో మాకున్నటువంటి అభిప్రాయం చెప్తున్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది నోబడీ నోస్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ అనేది అది అందరికి తెలిసిందే. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఎప్పుడు ఎవరు ఇండియా కూటమిలో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో పోతారో తెలియదు. బెంగళూరులో ఇండియా కూటమిలో కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి జతగట్టి ఈరోజు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నడవడానికి వారు కూడా సహకరిస్తున్నారు. ఆయన ఇండియా కూటమిలో కూడా వెళ్ళొచ్చి వచ్చింది. అందుకే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అది ఇవన్నీ కూడా అజంప్షన్సే. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే గతం, వర్తమానం. రాజకీయాలలో భవిష్యత్తు అనేటువంటిది అది వ్యక్తి ప్రయోజనాలు, వ్యవస్థ ప్రయోజనాలు, సంస్థ ప్రయోజనాలు ఆ విధంగా ముందుకెళ్తాం. ఒకటి శ్రీనివాస్ గారు, సరే కేసీఆర్ బయటికి రాకుండా ఈరోజు మీరు అన్నట్లు ఒక 33% మాది వచ్చింది అనేది ఒక ఉత్సాహంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉందంటున్నారు. రేపు మరి ఇప్పుడు పార్టీ గుర్తుతోటి ఈ ఎన్నికలు అయితేనేమో సరే పార్టీ గుర్తు కాదు, బలపరిచిన అభ్యర్థులు గెలిచారు, ఈ రకంగా రిజల్ట్ వచ్చింది, పాజిటివ్ ఉంది. రేపు జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద గెలుస్తుంది. అప్పుడైనా కేసీఆర్ బయటకు వస్తారా?
చెప్పలేము. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు రారు అనేది మనం చెప్పలేము. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో మన పరిధిలో లేనటువంటి అంశము. ఇప్పుడు 21వ తారీఖు ఆదివారం రోజున పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అట్లే ఎన్నికైన వ్యక్తులు, జరిగినటువంటి ఎన్నికలు, కృష్ణా గోదావరి జలాల పైన పార్టీ తీసుకోవాల్సినటువంటి స్టాండు, నిర్ణయము, వాటన్నిటిపైన సంపూర్ణ సమీక్ష నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వారే ప్రధానమైనటువంటి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారి ఆధ్వర్యంలోనే జరగబోతుంది. కాబట్టి రేపటి భవిష్యత్ దిశను నిర్దేశించేటువంటి క్రమం కూడా ఆ కార్యవర్గ సమావేశంలో నేను ఉంటుంది అని అంటున్నాను. భవిష్యత్తులో ఎప్పుడు కేసీఆర్ గారు అంటే తన నిర్ణయాలను లేకపోతే తన వ్యూహాలను బయటపెట్టే వ్యక్తి అయితే కాదు. అది ఎప్పుడు తన సమీపంగా పక్కనే ఉన్న వ్యక్తికి కూడా చెప్పడంట. ఆ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో వచ్చి ఆయన చెప్పినప్పుడే జనానికి తెలుస్తుంది. కాబట్టి ఒక గొప్ప వ్యూహకర్త, అంతవరకు చెప్పగలుగుతాము. కేసీఆర్ గారు వస్తారా రారా, రాకున్నా కూడా కేసీఆర్ గారు ఆబ్సెన్స్ లో కూడా ఈరోజు మన పంచాయతీ ఎన్నికలలో సింపథైజర్స్ అంటే బలపరిచిన బ్రహ్మాండమైనటువంటి మెజారిటీగానే, బ్రహ్మాండమైనటువంటి శాతంగానే పార్టీ చూస్తుంది. రాబోయే రోజులలో ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో ఏదైతే గుర్తు బేస్డ్ ఉంటుందో ఆ ఎన్నికలల్లో, స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఖచ్చితంగా పార్టీ ఇంకా చాలా బలంగా పోటీనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీకి. అధికార పార్టీ ఎందుకు మరి ఎన్నికలను రేపు 27 ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు, సడన్ గా మళ్ళీ వాటిని ఎందుకు మార్చుకున్నారో, ఏందో చర్చిస్తాం, అసెంబ్లీలో చర్చిస్తాం, ఏం చర్చిస్తారో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు విన్నా నేను, దానిపైన చర్చిస్తాం, ఏం చర్చిస్తారో తెలియదు, అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకొకటి పదే కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతాం. 10 సంవత్సరాలలో పాలన చూసినాం, 10 సంవత్సరాల లింగవాదవారు ఇస్తాను కానీ ఒకటి లింగవాదవారు ఇస్తాను. నిజంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు మీరు ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకటే 27 ఉన్నారు కదా, మాట్లాడండి. లింగవాద గారు ఇక్కడ ఒక పాయింట్ బయటకు వస్తాడు, ఇదే చెప్పడానికి. అంటే ఫామ్ హౌస్ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ పడుకుంటే దాన్ని కూడా గొప్పగా చెప్తున్న మేధావి. ఇక ఇది ప్రజాస్వామ్యం. ఇది దౌర్భాగ్యం అండి. లింగవాద గారు ఒక పాయింట్ లింగవాద గారు అంటే ఇప్పుడు లింగవాద గారు ఒక పాయింట్ అయితే వీళ్ళు లింగవాద ఒక విషయము ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అదే అంటున్నారండి. అసలు కేసీఆర్ బయటికి రాకుండానే ఈ 33% వచ్చింది, కేసీఆర్ వస్తే ఎట్లుంటుంది? సరే అది వదిలేయండి, ఒక పాయింట్ చెప్పండి లింగవాద గారు. ఒక విషయం ఇక్కడ ప్లీజ్, ఒక నిమిషం. చాలా టైం ఉందండి, చాలా టైం ఉంది. ఏమంటున్నా రాజేష్ గారు, 10 సంవత్సరాల పాలనపై పదే విమర్శలు గుప్పిస్తుంటారు కదా. మా 10 సంవత్సరాల పాలన పైన దువ్వూరు గారు మాట్లాడారు కదా, ఏం సాధించడం అనేటువంటిది. మాజీ బ్రిటిష్ ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు, ఒక పాయింట్ ఒక్క నిమిషం ఉండండి. యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఒక్క నిమిషం. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏం జరగలేదంటే దానంత మూర్ఖత్వం ఏముండదు. రైట్. ఒకటి లింగవాద గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. లింగవాద గారు ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్లు మళ్ళీ రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ వస్తుంది 27 అనుకుంటాను కదా అనుకున్నారు. కానీ వెంటనే నిన్నటి రిజల్ట్ తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ కొంత పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న స్థానాలు రాలేకపోయాయనే విధంగా ఒక చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉందేమన్నా? ఎవరు చెప్పారండి రిజల్ట్ ఇప్పుడు ఎంపీటీ జెడ్పీటీసీ ఇప్పుడు పెడుతున్నారని? అది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తాం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వెయిట్ అండ్ సీ. ఇవాళ వీళ్ళే అంటే బీఆర్ఎస్ అనుకూల మీడియా, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇష్టం ఉన్నంత వాళ్ళే రాసుకొని ఇప్పుడు పెడతలేరు అప్పుడు పెడతలేరు అని డెఫినెట్ కూడా ప్రభుత్వం పెడుతుంది. ఇవాళ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ గురించి మీరు చూడండి. ఇవాళ మీకు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పోటీ చేస్తా కూడా 33% సీట్లు రాలే. మీరు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు భవిష్యత్తు ఏం జరుగుతుందో, అంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని. అదే మేము చెప్తున్నాం కదా, అదే మేము చెప్తున్నాం మొదటి నుంచి. మీరు కలిసే ఉన్నారు, మళ్ళీ కొత్త కలిసేది ఏముంది? ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూస్తున్నారు మా నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కూడా చివరికి మా నాయకుడు లోక్సభలో సభ్యత్వం రద్దు చేసినా కూడా రాహుల్ గాంధీ ఎక్కడ కూడా వెనక తగ్గకుండా బీజేపీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం బతుకుండాలంటే ఇవాళ బీజేపీని అధికారం నుంచి తొలగించాలి నరేంద్ర మోడీ
పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము పోరాడుతున్నాం, మీరు కలిసి ఉన్నారు, అందుకే మళ్ళీ భవిష్యత్తులో కూడా కలిసి ఉంటారు. కొత్త కలిసేది భవిష్యత్తులో మీరు కలిసి ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉంది, మళ్ళీ కొత్త కలిసేది అంటే శ్రీనివాస్ గారు చెప్తున్నావు. ఆల్రెడీ మీరు కలిసే ఉన్నారు. పోటీ చేస్తేనే 33% చేయాలని చూస్తుంది అదే ప్రజలలో. ఇంకొకటి రాజేష్ గారు ఇవాళ మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారు? మా నాయకుడు ఫామ్ హౌస్ నుండు ఏం మాట్లాడుతున్నారండి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, చదువుకున్నావా, ఏంది ప్రజలు చూస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంది? ఫామ్ హౌస్ లో పడుకోవడమా? ఏం అసెంబ్లీకి రాడా? ప్రజా సమస్యలు చర్చించడా? కాన్స్టిట్యున్సీ చివరికి ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా చూడకుండా అసెంబ్లీ ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తిని ఆయన బయటకు వస్తాడంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం భవిష్యత్ తరాలకు? ఇదేనా మనం నేర్పేది? అంటే ప్రతిపక్ష నాయకుడు రోజంటే ఫామ్ హౌస్ లో పడుకోవడం ఏందండి? మనం ఇది ఎక్కడ పోతున్నాం? మనం ఆయన ఎందుకు రాడు? నీకు చేత కాకపోతే రిజైన్ చేయి, వేరే వాళ్ళకి ఇవ్వండి. నీ పార్టీలో నీ కొడుక్కో అల్లుడుకో ఆ బాధ్యత ఇవ్వండి, చర్చ పెడదాం. ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే చర్చ, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఏందండి ఇది? ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రజల్లోకి రావాలి కదా అనేది వాళ్ళ క్వశ్చన్ లేదు. అవినీతి అక్రమాలు దాక్కున్న వ్యక్తి ఒక విషయం అండి లింగరాజు గారు ఒక్క పాయింట్ ఇక్కడ లింగరాజు గారు ఆ భయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒకటి లింగరాజు ఒక్క విషయం ప్లీజ్. లింగరాజు గారు ప్రజా సమస్యలు గాని తెలంగాణ సమస్యలు గాని వాళ్ళకి అవి ఏమి పట్టాయి కాదు. ఒకటి లింగమేధవ్ గారు నాకు ఒక విషయం చెప్పండి, అసలు కేసీఆర్ తోటి ఏం పని అండి? మీరు పదే కేసీఆర్ బయటికి రావాలనేది ఇప్పుడు ఎందుకు? మీకు హరీష్ రావు వచ్చారు, కేటీఆర్ వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే కేసీఆర్ రావాలని ఎందుకు అంటున్నారు? అరే మీరు ఏందండి రాజేష్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీరు ఏం మాట్లాడతారండి? ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? అసెంబ్లీ రికార్డు ప్రకారం ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్, హరీష్ రావా, కేసీఆర్? ఏం మాట్లాడతారండి? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం భవిష్యత్ తరాలకు? ఇదేనా? ఏం మాట్లాడతారండి? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, అది తెలుసుకొని మాట్లాడండి. ఆయన చేత కాకపోతే మరి ఇవ్వండి హరీష్ రావుకో కేటీఆర్ కో. ఆయన ఎందుకు ఆయన రావాలండి? ఆయన బాధ్యత. అదే అంటున్నాం, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత, రోలు పాత్ర పోషించు అసెంబ్లీకి వచ్చి అంటున్నాం. అది చేత కాదు. ఎంతసేపు సంవత్సరానికి 6 నెలలకు ఒక్కసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే చేసినావు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అదే చేసినావు. అంటే అసలు నీకు ప్రజాస్వామ్యం ఇదే నియంతృత్వం ఉన్నావు అంటే మేము. అందుకే నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. ఇప్పటికైనా మారండి, ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా మేల్కోండి. మీరు చేయనటువంటి 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి మీరు 2 సంవత్సరాలు కార్యక్రమాలు చేస్తున్నావు. రైతులని ఆదుకున్న ప్రభుత్వం అది. ఇవాళ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, సన్న బియ్యం. ఇవాళ గతంలో మీరు ఏమైనా చేసిరా? 500 గ్యాస్ కనెక్షన్, 2,000 కోట్ల రూపాయలు ఏకకాలంలోనే రుణమాఫీ, ఇవన్నీ మా ప్రభుత్వం చేసింది. మీరు ఏం చేసిరండి? మీరు చేసిందల్లా గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి, ఇవి మీరు చేసింది. అందుకే ప్రజలకు ఇప్పటికైనా మీరు మారండి. ఏం చేసినా మీరు ఇప్పటికి ఎవరేం బయట పెట్టలేదు కదా, బాధ్యత కూడా రాబోయే రోజులలో మీకు దక్కదు. కాదు ఒకటి లింగమేధవ్ గారు, మీరు ప్లీజ్ ఇన్ని కేసులు చెప్పారు, మరి ఒక్కరినైనా ఇప్పటివరకు అరెస్ట్ చేసింది లేదు. సరే కేసీఆర్నా లేదంటే కేటీఆర్నా లేక మరొకరినా, ఎవరిని కూడా వీళ్ళని అరెస్ట్ చేసింది లేదు కదా ఇన్ని కేసుల్లో. డెఫినెట్ గా అండి, నేనేమంటున్నావు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది. మా వాళ్ళ లెక్క గతంలో అరెస్ట్ జరగదు. డెఫినెట్ కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నాయి, ఎంక్వైరీ చివరి దశకు వచ్చినాయి. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం తీసుకోండి. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ద్వేషం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో కేసీఆర్ చేసిడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆనాడు రేవంత్ రెడ్డి గారిని మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి అరెస్ట్ చేసిరు. కోదండరాం లాంటి ఉద్యమకారులను అరెస్ట్ చేసిరు. మేము ఆ విధంగా చెయ్యం. డెఫినెట్ కూడా చట్ట ప్రకారమే ఎంక్వైరీ జరుగుతుంది, చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఇట్లాంటి ద్వేషాలు పగలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మళ్ళా నేను మర్చిపోతా. చెప్పండి.
ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం చేసిండ్రని వాళ్ళే మాట్లాడుతుండ్రు, ఫామ్ హౌస్ల నుంచి రావాలని వాళ్ళే మాట్లాడుతుండ్రు, ఇట్లనే ఉంటే ప్రతిపక్షం కూడా ఉండదని వాళ్ళే మాట్లాడుతుండ్రు, ఇన్ని స్కాములు చేసిందని వాళ్ళే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నారు, ఆరోపణలకే పరిమితమయ్యారు, ఏది కూడా వాళ్ళు రుజువు చేసిన పాపాన వల్ల ఇంతవరకు రెండేళ్లలోనే ఈ అభివృద్ధి అంతా జరిగిందా అండి? ఈ తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి అంతా మీరు 2 ఏళ్లలోనే సాధించిందా? కాదు ఒకటి కేసీఆర్ సారీ మన శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ కేసీఆర్ అంశాన్ని మాత్రం నిజంగా ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి అయితే రావాలి కదా సార్. అధికారం ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తాను, అప్పుడు రాలేదు, ఇప్పుడైనా రావాలి కదా. ఇప్పుడు మనం చూసాం ఎన్నో ఘటనలు జరిగాయి, అది కాస్త పార్టీకి మైనసే కదా. కేసీఆర్ ఏ అంశాన్ని కూడా స్పందించలేదు. ఇప్పుడు ఆయన పక్షాన మీ ప్రభుత్వంలో ఏం వచ్చి మమ్మల్ని తిట్టట్లేదు అంటుండ్రు. రోజు మీ తీసుకొచ్చే అంశాల పట్ల కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ గారు లేరు, కేసీఆర్ కాదు, ప్రతిపక్ష నాయకుడు ఆయన కాదు కదా అన్న. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, హరీష్ రావు ఫామ్ హౌస్ కి పరిమితం చేసినాం, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా చేసినాం, అన్ని మీరే మాట్లాడుతుండ్రు. రావాలన్నా రావద్దా మీకు? అట్లా కాదు, రావాలనేది రావాలండి. మీ పార్టీ రమ్మను కాదు, ప్రతిపక్ష పరిమితం చేసి బయటకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వు. రైట్, ఓకే కోటేశ్వర గారు ఒక ప్లేస్ అవి కాదు. కేసీఆర్ గురించి లేదులేండి. చెప్తున్నా హరీష్ రావు గారు కాదు, లింగరాజు గారు శాసనసభ రికార్డు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? చదువుకున్న పిల్లలకు చదువు ఏం చెప్తారు? నేను మీ మాటలు కాదనటం లేదు. ప్రతిపక్ష నాయకుడు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే మీకే మంచిది కదా. సరే సరే, ఆ సబ్జెక్ట్ అది కాదు, ప్లీజ్ వదిలేండి, ప్లీజ్ ఒకటి ప్లీజ్, సబ్జెక్ట్ అది కాదు. శ్రీనివాస్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్, సబ్జెక్ట్ అది కాదు. కేసీఆర్ కూడా కాస్త ప్రభుత్వం సమాహితమని ఉండొచ్చు, ఆయన ఆలోచన ఏందో, ఆయన విషయం ఏంటో అది సెకండరీ. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఈ ఎన్నికలు రేపు జరిగేది ఎట్లా. నేను ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అది మన సబ్జెక్టు. కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక పాయింట్ అంటే శ్రీనివాస్ గారు కూడా అన్నారు ఇంతకుముందు, ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు అండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటారు అనేది. సో అంటే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే బీజేపీ అనేటువంటిది అది రాజీ పడితే బీజేపీ రాజీ పడాలి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ఇదే పెర్ఫార్మెన్స్ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వచ్చేట్లయితే ఇప్పటి వరకు బీజేపీ ఏమిటి, గతంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ కి చర్చలు జరిగాయి, అటువంటి మూవ్ ఉన్నది. అయితే ఏమిటి, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు బీఆర్ఎస్ దే ఉంది, మనదే రాబోయే రోజుల్లో కేంద్రం మనమే ఉన్నాం, లీడింగ్ అంటే నాయకత్వ స్థానం మాకే కావాలనేటువంటి ఒక గొంతెమ్మ కోరికతోటి వాళ్ళు అక్కడ ఆ విధమైనటువంటి డిమాండ్ చేయడంతో బీఆర్ఎస్ అనివార్యమై బీజేపీ తోటి విడిగా ఉంది. ఇప్పుడు ఇదే పొజిషన్ కనుక ఉండేట్లయితే రేపు బీజేపీ రాజకీయంగా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, దానికి ఉండదు. మేమే ప్రత్యామ్నాయం, మాకు మించి ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో క్లెయిమ్ చేసుకోవడానికి ఉండే అవకాశం లేదు. అందుకని బీఆర్ఎస్ తో కలిసి అధికారాన్ని పంచుకుంటుందా లేకపోతే పరోక్షంగా మద్దతు ఇస్తుందా అనేటువంటిది బీజేపీ తేల్చుకోవాలి. బీజేపీ తేల్చుకుంటే బీఆర్ఎస్ కి ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఎందుకని దానికి కావాలి కాదు. ఒకటి ఇప్పుడున్నటువంటి మార్జిన్ లో ఇప్పుడున్నటువంటి బలాన్ని నిలుపుకోవాలన్నా లేకపోతే ఒకవేళ అధికారాన్ని తెచ్చుకోవాలన్నా గానీ ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలే. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఏమిటి అర్థమైపోయింది, తాను ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ వైసీపీ తెలుగుదేశం ఇవన్నీ ఒంటరిగా పోటీ చేస్తే తనకు అధికారం కల్లా అనేటువంటి అర్థమైన తర్వాత
బీజేపీ తోటి బేరవాడి బీజేపీని వైసీపీ తెలుగుదేశం పార్టీ కరెక్టే మీరు అన్నట్లు కాదా మీరు అన్నట్టు కోటేశ్వర గారు కోటేశ్వర అక్కడ సరే మనం ఏపీ చూస్తే అక్కడ ఆ టైంలో జరిగిన పరిణామాలు చంద్రబాబు అది వేరు. ఇక్కడ మనం చూసాం లోక్సభ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే దాంతో ప్రచారంలో ఆయన ముందుకెళ్లారు. తర్వాత జరిగిన పరిణామాలు చూసాం కదా. ఇది దృష్టిలో పెట్టుకునే రేపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్న ఒక ధీమాతోటి ఆయన ఖచ్చితంగా 2028లో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు అనుకోవచ్చా? అప్పటికి పరిణామాలు మారొచ్చు కదా. ఇప్పటికి పరిణామాలు మారొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు రాజకీయ పార్టీలో వాళ్ళకి ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. బీఆర్ఎస్ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది, బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ ఆడే మైండ్ గేమ్ వాళ్ళకి ఉంటది. కానీ పొలిటికల్ రియాలిటీస్ కి వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీ ఏమీ అంటరాని పార్టీ ఏం కాదు. అంటరాని పార్టీ ఏం కాదు. ఎందుకంటే అనేక ముఖ్యమైనటువంటి బిల్లులన్నిటికీ సమర్థించింది. ప్రత్యేక విమానాలు వేసుకొని వెళ్ళి మరి ఓటింగ్ చేశారు. ఇవన్నీ ఆ చరిత్ర అంతా మనం విస్మరించడానికి ఏమీ లేదు. బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కనుక రాజీకి వచ్చి ఉన్నట్లయితే వాళ్ళు రాజీ పడున్నట్లయితే మొన్నటి ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి అవకాశం ఉండేది. వాళ్ళు రాజీ పడలేదు. వాళ్ళ బలాన్ని ఎక్కువగా ఊహించుకొని మాదే అధికారం మళ్ళా ఇంకొక దానికి షేర్ ఇస్తే ఇక మళ్ళా మనం ఎందుకంటే దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భయం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీతో అది స్నేహం చేసింది. ఆ ప్రాంతీయ పార్టీ ఇంకో ఏ పార్టీని కూడా వెదగనివ్వట్లేదు. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినా ఎవరు వచ్చినా కానీ మరి అక్కడ హవా ఏమి నడవలేదు కదా. అటువంటి పరిస్థితే తెలంగాణలో రాకుండా ఉండాలంటే ఒక 5 ఏళ్ళు ఆలస్యమైనా సరే మనమే బలంగా ఉండాలి, మనమే మన సత్తా చూపించుకోవాలనేటువంటి దానికి వెళ్ళారు. ఇప్పుడు దానికి పరిస్థితి తెలిసి వస్తా ఉంది. నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ అట్లా కనిపించింది ఏమన్నా మీకు? బీఆర్ఎస్ డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది ఏమిటి, వాళ్ళకి వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ ఏమిటి, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా. అసలు నాదే ఇప్పుడు మేము బీఆర్ఎస్ కంటే మాదే పెద్ద పార్టీ. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ మరి అంత మరి ఆ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూపలేకపోయారు కదా. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో బలం ఉందని చెప్తున్నారు. సరే ఉందా లేదా అనేటువంటి మళ్ళీ అది కూడా తేలుతున్నారు. ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చూపించలేకపోయారు కదా. అందుకని డెఫినెట్ గా దానికి ఉన్నటువంటి బలహీనత తెలుసు. లోక్సభ ఎన్నికలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. ఒక విధంగా అప్పుడు బీఆర్ఎస్ రాజకీయ ఒకటి చివరిగా శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నిజంగా ఈరోజు కోటేశ్వర గారు చెప్పినట్లు ఆ పరిస్థితి ఉంటుందా రాబోయే రోజుల్లో? రెండు కలిసే అవకాశం ఉంటుందా మీది? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసే ప్రసక్తి ఉండదండి. బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోయి కాంగ్రెస్ చాలా అత్యధికంగా ఉంది, మనం జతగడితే తప్ప గెలవలేమనే పరిస్థితి బీఆర్ఎస్ కుందా చెప్పండి? బీఆర్ఎస్ ఏ రోజన్నా కలిసి పోటీ చేసిందా? చేయలేదు. రాబోయే రోజులలో కూడా మేము కాంగ్రెస్ కి ఈరోజు మళ్ళీ అంటే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 2 దఫాలు పోరాటం చేసిందో ఆ విధంగా రాబోయే రోజుల్లో ఇంత బలహీనంగా మేము అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి పంచాయతీ ఎన్నికలలో 5 నుంచి 10% ప్రతిపక్ష పార్టీలు పరిమితమైనవి. ఈరోజు మా పర్సంటేజ్ 45. మమ్మల్ని అందరూ అసలు తగ్గిపోయింది లేదు అని మాట్లాడినటువంటి పరిస్థితి మీరు కూడా ఊహించుకోలేరేమో. ఒకటండి సర్పంచ్ ఎలక్షన్ లో ఇంతవరకు వస్తుంది, ఇంత పర్సెంటేజ్ వస్తుంది మాకు, మీరు కూడా అనుకున్నారో లేదో? అట్లేం లేదు. మేము ప్రభుత్వ వ్యతిరేకత బ్రహ్మాండంగా ఉంది. అందుకోసమే ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు జంకుతున్నారు. వాళ్ళు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచింది ఆ తర్వాత అంత వేగంగా నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది, మేము ఖచ్చితంగా ఎక్కువ శాతం గెలుస్తామని అన్నారు. చెప్పండి. రైట్ రాబోయే రోజుల్లో ఏంటంటే చూద్దాంలే. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇటు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా లింగనాథ గారికి, చిచ్చలపల్లి మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి 3 విడతలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే గెలిచారు అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిపై చేయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 66% వరకు అభ్యర్థులు గెలిచారు.
సో ఇవి పార్టీ గుర్తుపైన లేకపోయినప్పటికీ కూడా సో బలపరిచిన అభ్యర్థులు కలిసి రేపు జడ్పీటీసీ ఎంపీటీ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అవైతే పార్టీ గుర్తు మీద గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకోబోతుంది, మరి అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రజల్లోకి నిజంగా పరిస్థితి ఉందా, ప్రజల్లోకి ఆ రకంగా వెళ్ళబోతుందా, ముఖ్యమంత్రి ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు ఏంటి, మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఎటువైపు ఉంటారు ఏంటది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా?